హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే కూలోళ్ళు లెవెల్ రాలేదు. ఈ రోజుకైతే మనమే కూలోని చూద్దాం. పైన స్లాబ్ పైన అయితే లెంటలు పోద్దామని చూస్తున్నాం. లెంటలు అయితే ఆటో కండే ఇటో కండే పెట్టి మధ్యలో మాలు పోసి పైన ఆపడమే. ఆ సలాక్ మధ్యలో పెట్టడం వల్ల గట్టిగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మాల్ అయితే కలుపుకున్నా. చిన్నగా తక్కువ గూరగా ఉన్నట్టే గూరగా ఇబ్బంది అవుతుంది. ఆ బాల్ కలుపుడు చాలా రోజుల తర్వాత పని చేసే వరకు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఎట్లా చేస్తలేమో. నెక్స్ట్ కింద ఈ ఇసుక మామ తెచ్చి పోసింది, అది పైకి గుంజాలి. ఇక గుంజుడు అంటే నీ అవ్వాయి ఘోరంగా ఏందో ఏమో. ఇంటికి వచ్చినందుకైతే సావ కొడతాళ్ళు మా వాళ్ళు. అయితే రోజు ఎట్లా చేస్తారేమో ఈ పని. చూడు అయిపోగానే బర్రెలు ఎండకున్నాయి, తీసుకొని రాపో అని చెప్పిళ్ళు మా వాళ్ళు. మస్తు దూపతోనే ఉన్నాయి. ఎంబడే బర్రెను వదిలిపెట్టిన అది చక్కగా ఖచ్చితంగా అది ఇంటికే పోతుంది. ఇంటికి పోయి కుడిదిగోన కాడ మంచిగా తాగుతుంది. నెక్స్ట్ ఎడ్ల కడిగి పోయినా, ఎడ్ల కడిగి పోయి ఎడ్ల పగ్గాలు చూసి ఎడ్లని చిన్నగా ఇప్పుదామని అనుకున్నా. కానీ ఎడ్లయితే ఎండకు కొంచెం మెత్తానే. ఎడ్లు ఎండకు ఎంతసేపు అయినా ఉంటాయి, ప్రాబ్లం లేదు. కానీ బర్రెలే ఆగాయి, అస్సలు వినాయి అవి. తర్వాత ఎడ్లను తీసుకొచ్చి చిన్న నీళ్ళు పెట్టినా, మంచిగా కడుపు నిండా తాగినాయి. దాని తర్వాత ఏం చేసినా కట్టేసిన మంచిగా ప్రశాంతంగా చెట్టు నీడకైతే మంచిగా ప్రశాంతంగా అయితే నిలబడ్డాయి. మంచిగా సుకున్గా పడ్డాయి కొద్దిసేపు అయిన తర్వాత. ఓకే గాయ్స్, బాయ్.